హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సెస్ అయితే సర్వీస్ అయితే ఉంది. సో ఎవరికి టికెట్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. 0 టికెట్తో ప్రయాణం చేసే అవకాశం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కల్పించింది. సో కాకపోతే చాలామంది ఈ సర్వీస్ వల్ల చాలామంది వృద్ధులు కానీ, అలాగే మగవాళ్ళు కానీ, అలాగే కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎందుకంటే ప్లేసెస్ లేకుండా టైంకి బస్సెస్ని మిస్ అవ్వడము, ఎక్కువగా జనాభా ఉండడం వల్ల, అలాగే కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడడం వల్ల కొందరికి ఏంటంటే అసలు నిలబడడానికి కూడా ప్లేస్ అయితే దొరకట్లేదు అని చెప్పేసి సో చాలామంది సోషల్ మీడియాలో ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి ఆర్టీసీకి ట్యాగ్ చేయడం, అలాగే సోషల్ మీడియాలో కాకుండా ట్విట్టర్లో కూడా ట్యాగ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి స్పందించి ఆర్టీసీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసి సో మగవారికి కూడా ఫ్రీ బస్సెస్ ప్లాన్ చేయాలి అని చెప్పేసి అధికారులు అయితే చర్చిస్తున్నారు. సో దీనికి సంబంధించిన ఇంకా ఫైనల్ రిజల్ట్స్ అయితే రాలేదు. సో దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు, అసలు ఏ విధంగా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు అనే దాని గురించి మనము ఈ అప్డేట్లో తెలుసుకుందాము. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇలాంటి మన తెలంగాణ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఇంకా మన అప్డేట్లో చూసుకున్నట్టయితే మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. చాలా వరకు బస్సుల్లో మగవారికి సీటు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అవసరమైన మార్గాలు, అలాగే ప్రత్యేక సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు విషయంపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. దీంతో పాటు వృద్ధులు, పురుషులు, అలాగే ప్రత్యేకంగా సీట్లు కేటాయింపు పైన కసరత్తు చేస్తుంది. విద్యార్థులకు కూడా కొన్ని ప్రత్యేక సర్వీసులు అందించేందుకు చర్చలు జరుగుతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎవరికైతే ఈ వృద్ధులు కానీ, అలాగే మనకు మగవాళ్ళు కానీ, అలాగే స్టూడెంట్స్ కానీ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం మన ఆర్టీసీ సర్వీస్ అనేది ఏంటంటే ప్రత్యేక బస్సులు పెట్టాలా, లేదంటే మనకు సపరేట్గా సీట్లు కేటాయించాలా అనే దాని మీద చర్చలు అయితే జరుగుతున్నాయి. దీని మీద అధికారులు కూడా స్పందించి గ్రౌండ్ లెవెల్లో వర్క్ అయితే చేస్తున్నారు. సో ఫైనల్గా మనకి త్వరలో సో దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా వస్తుంది. సో ప్రస్తుతానికి ఏదైతే మగవారు అలాగే ఎవరైతే వృద్ధులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం తప్పకుండా వీటి మీద చర్యలు తీసుకొని తప్పకుండా దీనికి సంబంధించిన సొల్యూషన్ కూడా తప్పకుండా త్వరలో అయితే అందజేస్తారని చెప్పేసి కూడా ఆర్టీసీ సంస్థ అయితే ఈ అప్డేట్ ద్వారా తెలుపుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్. సో అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.